వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. 30 ఏళ్ల ఫ్యాక్షన్ కత్తులతో కుతికలు కోసుకున్నటువంటి గ్రామం. అయితే ఇవాళ ఆ ఫ్యాక్షన్ వదిలిపెట్టిన తర్వాత ప్రభుత్వ కొలువులకి నిలయంగా మారింది. రాష్ట్ర క్యాడర్లో గంధం చంద్రుడు, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నంద్యాల జిల్లా కొల్మిగుండ మండలం కోటపాడు గ్రామం సంబంధించినటువంటి గ్రామంలో ఎలాంటి ఫ్యాక్షన్ ఉండేది, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సుమారుగా 30 30 మంది అంటే 200 మంది పైగా సాఫ్ట్వేర్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి గ్రామం ఇది. మనం చూస్తున్నటువంటి ఈ కోటపాడు గ్రామంలోనే 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఫ్యాక్షన్ చాలా కుటుంబాలను చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సాధించడానికి, ప్రభుత్వ కొలువులు సాధించడానికి కష్టపడి ఈ ఫ్యాక్షన్ని దూరం పెట్టిన తర్వాత ఎలా పరిస్థితి ఉంది అనేటువంటి అంశం మీద ప్రస్తుతం కోటపాడు గ్రామం సంబంధించినటువంటి దీనిపైన కొంతమంది పెద్దలు ఉన్నారు. మొట్టమొదటిసారిగా డిగ్రీ హోల్డరు, ఎస్వి యూనివర్సిటీలో పీజీ తీసుకున్నటువంటి పర్సన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గ్రామం ఎలా ఉండేది, మొట్టమొదటిసారిగా పీజీ తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మా గ్రామము ఫస్ట్లో స్కూల్ లేదు. మేము ప్రైవేట్ స్కూల్లో ట్యూషన్ చదువుకునే వాళ్ళం అనమాట. మేము నాగమల్లయ్య అని టీచర్ దగ్గర ట్యూషన్ చేసుకునే వాళ్ళము. తర్వాత 62లో స్కూల్ వచ్చింది మా ఊర్లో, 58లో. అప్పుడు గోపాలస్వామి అని చెప్పి టీచరు, ఫస్ట్ టీచరు. 58 నుంచి మేము మామూలుగా ఫస్ట్ క్లాస్ 1, 2, 3, 4, 5 అయిపోయినాయి. తర్వాత 62లో మేము దీనికి స్కూల్కి వెళ్ళాం, 6th క్లాస్కు. 62 to 68 వరకు ఎస్ఎల్సీ వరకు ఇక్కడ చదివినాం. మేము 68లో ఎస్ఎల్సీ పాస్ అయినాం. 68 to 69 పియూసీ కడప. 69 to 72 బిఏ డిగ్రీ, బిఏ ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్ కడపలో చేసాం. దాని తర్వాత 72 to 74 వచ్చేసి యూనివర్సిటీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాం. చంద్రబాబు నాయుడు మా కాంటెంపరీ, అంటే అతను ఎంఏ ఎకనామిక్స్, మేము ఎంఏ పొలిటికల్ సైన్స్. ఒకటే కాలేజీ, ఒకటే హాస్టల్, అతని పైన మేము కింద. అంటే చంద్రబాబు నాయుడు కలిసి అంటే మీరు ఒకే క్యాంపస్ చదువుకున్నారు? అట్లా కాదు, ఒకటే క్యాంపస్ కానీ అంత టచ్ లేదు, ఎందుకంటే డిపార్ట్మెంట్ వేరు. అతను ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. కాలేజీలో మాత్రం ఆపోజిట్ అయినా కూడా హాస్టల్ పైన ఉన్నాడు, అతను మేము కింద ఉన్నాం. అప్పుడు అంత పరిచయాలు తక్కువ. అప్పుడు క్యాంపస్లో చంద్రబాబు నాయుడు యాక్టివిటీస్ ఎలా ఉండేవి సార్ మీరు? అట్లా అవన్నీ చెప్పాలంటే కొద్దిగా ఇప్పుడు, ఎందుకంటే బాగానే ఉండేది, దానికి ఇబ్బంది ఏం లేదు. సరే, అతను పాస్ అయ్యాడు ఎంఏ ఎకనామిక్స్. తర్వాత మేము ఎంఏ పొలిటికల్ సైన్స్ 74లో బయటకు వచ్చాం. 74లో బయటకు వచ్చిన తర్వాత 76 ఫిబ్రవరి 16వ తేదీన షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్గా, నంద్యాల కోఆపరేటివ్ షుగర్స్ మేనేజర్గా రిక్రూట్మెంట్ అయిపోయింది. అప్పటి నుంచి 2012 నవంబర్ 12 వరకు 36 సంవత్సరాలు అక్కడే పనిచేశారు. చాలామంది ఆర్డీఓల దగ్గర, కలెక్టర్ల దగ్గర పనిచేశారు. ఎండీలు, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర కూడా పనిచేశాం. ఊర్లో ఎలా ఉండేది సార్ పరిస్థితులు? అంటే మీరు చిన్నప్పుడు చదివేది స్కూల్లో లేవండి. ఫస్ట్ ఈడ 5-6 మంది ఉన్నాం అనమాట. అంటే స్కూల్, హై స్కూల్, మామూలు ఎలిమెంట్ స్కూల్ పోయేవాళ్ళం. అందులో నేను, చిన్నమూసల రెడ్డి, తర్వాత వెంకటరామయ్య, తర్వాత రామతులసమ్మ, మేము నలుగురు హై స్కూల్ చేరినాం. వాళ్ళందరూ మధ్యాహ్నం ఫెయిల్ అయినారు. 7th క్లాస్ ఫెయిల్ అయినారు, మొత్తం 6th క్లాస్ ఫెయిల్ అయినారు. ఇంకా 7th క్లాస్కు రాలేదు. మేము మాత్రం ఎస్ఎల్సీ పాస్ అయ్యాము. తర్వాత అట్లా వెళ్ళాము. వీళ్ళంతా మధ్యాహ్నం చేసుకొని పోయినారు. అంటే గ్రామంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి ఆ రోజుల్లో? అప్పుడు ఏం లేదు, పిల్లలు బాగా ఆడుకునే వాళ్ళు. అప్పుడు కూడా ఏం ట్యాక్సీస్ ఏం లేదు, కానీ ఏదో ఉన్నాయి ఓరిద్దరికి, అది తప్ప మిగతా అంతా పెద్ద ట్యాక్సీస్ ఏమి కాదు. బాగానే ఉండేది అప్పుడు కూడా. దాని తర్వాత డెవలప్మెంట్, తర్వాత వాటర్ రావడము, తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా. తర్వాత డెవలప్ అయితే వచ్చినాయి ఊరు. ఇప్పుడేం ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈ 30 ఏళ్లలో మీ గ్రామం అంటే ఈ ఫ్యాక్షన్ ఇవన్నీ దూరం అయిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ సాధించిందంటే? అంత డెవలప్మెంట్ ఉంది. ఎడ్యుకేషనల్గా చాలా బాగా వచ్చింది. ఎడ్యుకేషన్ బాగుంది, పిల్లలు ఎవరంతా వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ నా బాధ ఏమంటే ఈ గ్రామం పైన దృష్టి లేదు వాళ్ళకు. ఎంతసేపు సాఫ్ట్వేర్ సంపాదించడము తర్వాత తప్ప ఇది పైన దృష్టి లేదు. ఎందుకంటే మా గ్రామంలో ఒక కలెక్టర్ గారు ఉన్నారు. అతను అనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ ఎందుకు ఆయన పట్టించుకోలేదు. బాగానే ఉన్నాయి, అంటే సాఫ్ట్వేర్లో అంత ఇది చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చి అంత ఇది చేయగలరు, కానీ సాఫ్ట్వేర్లో ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడు గంధం చంద్రుని గారికి నేను దేవాలయాల గురించి సమస్య ఉంది. ఈ దేవాలయాల గురించి నేను ఆయనతో మాట్లాడాను. గ్రామానికి వస్తుంటారు ఎప్పుడైనా సంవత్సరం? వస్తుంటారు, అంటే కలెక్టర్ గారు, తర్వాత వాళ్ళు రావాల్సింది ఆర్డీఓ, కలెక్టర్ వారు వాళ్ళు రావాల్సింది. బయట వాళ్ళు ఎందుకు వస్తారు? ఏం పని ఇక్కడ? ఒకవేళ వస్తే కలెక్టర్ కూడా రావడం లేదు, రావడం లేదు. ఆర్డీఓలు రావడం లేదు. ఎట్లా వస్తారు?
ఇప్పుడు అమ్మవారి ఆలమిక అమ్మవారి చరిత్ర దేవాలయం ఏంటి? అంతకుముందే దేవాలయం ఉంది, అంతకుముందే దేవాలయం. దీని పేరు కోటయ్య పేటయ్య, కోటయ్య పేటయ్య అని వాళ్ళ పేరుతో కోటపాలని వచ్చేసింది. మామూలుగా వచ్చి పుల్లారెడ్డిపేట ఈ వంక అవుతాం, అది అక్కడ డ్యామేజ్ అయింది, పట్టపగులే కాలిపోయింది అన్నమాట కంప్లీట్గా. దాని నుంచి ఇక్కడ కోటయ్య పేటయ్య వాళ్ళు దీని యొక్క గ్రామాన్ని చేశారు, అందుకే కోటయ్య పేటయ్య పేట కోటపాలని వచ్చేసింది. అయితే ఫ్యాక్టరీ వదిలిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి మనతో మాట్లాడడానికి బెనారస్ యూనివర్సిటీలో చదువు వ్యవసాయ రంగంలో చదివి ఇవాళ రాష్ట్ర స్థాయి క్యాడర్లో పనిచేసినటువంటి ప్రతాప్ రెడ్డి తండ్రి వెంకటరామరెడ్డి ఉంటున్నారు. ఏదైనా చెప్పండి, మీ ఊరు ఎలా ఉంది, మీ కొడుకు ఈరోజు రాష్ట్ర స్థాయి హోదాలో పనిచేస్తున్నారు, ఏమంటారు? మేము సామాన్య వ్యవసాయదారులము, కానీ మేము వ్యవసాయంలో కొంచెం బాగానే మా భగవంతుని దయ వల్ల బాగా పైకి వచ్చాము. కానీ పిల్లలను చదివించుకోవాలనే ఆలోచనతో నా కొడుకును మాత్రం బాగా బనారస్ యూనివర్సిటీ పిహెచ్డి వరకు కూడా చదివించాలనే కోరికతో బాగానే చదివించినాము. కానీ ఆ ఫలితం అనేది మాకు భగవంతుడు అన్ని ఒక స్థాయికి తీసుకుపోయాడు. అంటే మామూలుగా చూసాం కదా, పల్లెల్లో చదవాలంటే లేకపోతే ఎందుకు చదువు రావచ్చు పనులు అని చెప్పి అలాంటిది ఇప్పుడు ఇది ఫ్యాక్టరీతో ఉన్నది, ఒకవైపు తగాదాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చదివించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మాకు బయట నుంచి బాగా అందరూ బాగా చదువుకొని ఉంటే మా పిల్లలు ఎందుకు చదవకూడదు అనే ఆలోచనతో మేము కష్టపడినా కానీ పిల్లలు చదివేయాలనే ఆలోచనతో మేము బాగా చదివించినాము. కనీసం మాకు కనీసం అయితే ఏదో దేవుడి దయ వల్ల మా వాడు స్థాయిలోకి పోయాడు. ఈ ఊర్లో రెండు గ్రూపులు గొడవలు పడి కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా సిచ్యువేషన్ ఉండేది, ఎలా ఉండేది వాతావరణం? మా ఊర్లో ఇప్పుడు సామాన్యంగా ఊర్లో ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న దానిలో కూడా పెద్దవి చేసుకొని కొంచెం ఇబ్బందిగా జరిగిపోయింది. కానీ ఆ కాలాన్ని మర్చిపోయి అందరూ వ్యవసాయంలో కూడా బాగా రాణించి ఏదో కొన్ని కారణాల వల్ల ప్రియంసిమెంట్ వాళ్ళకు భూములు చేసిన తర్వాత ఎవరి పిల్లలను వాళ్ళను చదివించుకొని అన్ని రకాలుగా బయటకు పంపించాలనే ఆలోచనతో కొంచెం బయటకు పోయారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హోదాలో కొడుకు పనిచేస్తున్నారు, ఊరికి వచ్చి మళ్ళీ పక్క వ్యవసాయానికి ఈయనకాడికి వచ్చాడు. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, ఇటుకు వచ్చినా గానీ కొన్ని సలహాలు చెప్తాడు అన్ని రకాలుగా వ్యవసాయం గురించి. ఇప్పుడు ఏదో కొన్ని మామూలుగా టెస్టింగ్ అంటే కెమికల్ టెస్టింగ్ దానికి కూడా అక్కడ పంపించాడంట, అది కూడా చెప్తాడు నాతో. అంటే ఇప్పుడు మీ అబ్బాయి ప్రతాప్ రెడ్డితో పాటు ఎంతమంది చదివారు, ఎలా? మా అబ్బాయితో పాటు వానికన్నా పెద్దవాడు సాఫ్ట్వేర్ గా చదివినాడు. హైదరాబాద్ లో జాబ్ చేసినాడు, పుల్లారెడ్డి కాలేజీలో చదివినాడు. హైదరాబాద్ లో జాబ్ చేస్తూ డ్రైవర్ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టుకునే కర్నూలులో గ్రానైట్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు వాడు ప్రస్తుతానికి చేసేది. ఇంటికాడ వ్యవసాయం అయితే మాత్రం నేను అంతా మామూలుగా చేస్తాను. నాకు 75 సంవత్సరాలు అయినా నేను వ్యవసాయం పక్కాగా. మీకు 75 సంవత్సరాల ఏదో నా గతితో భగవంతుడు ఇచ్చిన వరం అని నా కోరికలు కొన్ని ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామిని కొంచెం చేయాలనే కోరికతో నేను పక్కా వ్యవసాయం చేసుకొని ఆయన ఇచ్చిన వనరులతో, ఆ స్వామి ఇచ్చిన వనరులతో నేను ఆ స్వామిని కూడా. ఏంటి ఆరోగ్య రీత్యా మామూలుగా 60 ఏళ్ళు అంటేనే మంచం పెట్టే పరిస్థితి, బాగా తిన్నాం, కూర పువ్వాదన్న సంగతి అన్ని తిన్నాం బాగా. ఇప్పుడు కూడా తెల్లవారుదామని కనీసం అంటే 5 గంటలకు నేను మధ్యాహ్నం తింటా. ఇప్పుడు కూడా రోజు మధ్యాహ్నం తింటా, సద్దిపువ్వ మధ్యాహ్నం. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ తినాలి, నూడిల్స్ తినాలి, గోపి అది ఎలాంటి దానిలో గోలికి పోను. కనీసం అంటే బజ్జి టౌన్ లో చేసిన బజ్జి కూడా తిన్నాను. నేను ఇంటికాడ చేయించుకొని తినేవాడిని. నేను కనీసం అంటే నిమ్మకాయ కారం, మామిడికాయ ఉరివిండి, చింతకాయ ఉరివిండి ఇటువంటి దానిల మీద బాగా మంచి బాగా రొట్టె, పుట్టగొడుగులు ఇలాంటివన్నీ బాగా తింటాను. ఆరోగ్యం ఇంటి ఫుడ్ తప్ప బయట ఫుడ్ కాదు. బయట ఫుడ్ ఎలాంటి పద్ధతుల్లో తినబోను. ఈ ఊరి యువతకి ఈ గ్రామంలో చదువుతున్న పిల్లగాళ్ళకి ఏం చెప్పండి? అయినా ఎందుకంటే ఇంతకు ముందు చాలా ఊరు ఇబ్బంది పడింది. పై వాళ్ళని చూసుకొని మీరంతా బాగా చదువుకొని ఏదో పై స్థాయిలో పోతే ఒక ఊరు కూడా చిన్న ఊరైనా కానీ పెద్ద ఉద్యోగస్తులు అనే ఆలోచనతో ఉంటుంది. అనే ఆలోచనతో పిల్లలకు అందరికీ చెప్పడమే, ఏదన్నా కానీ మంచిగా చేసుకోరైనా బాగా పిల్లలు బాగా చదువుకోరని చెప్పారు. మనతో మాట్లాడానికి రిటైర్డ్ హెచ్ఎం ఉన్నారు, చెప్పండి మీరు చదివే సమయంలో ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ఊరి పూర్తి వ్యవసాయదార విలేజే.
అయితే ఏమైందంటే దాంట్లో ఫ్రాక్షన్ ఉన్నది 86 వరకు దాదాపుగా 4-5 మర్డర్లు జరిగినాయి. మేము 10th క్లాస్ డిగ్రీ చదివే టయానికి మా ఊర్లో ఒకరికొకరు ఆ, పూర్తిగా ఫ్రాక్షన్ గా ఆలగడ్డ ఏరియా ఏ విధంగా ఫ్రాక్షన్ తో సంబంధమైందో మా ఈ కొలిముల మండలంలో మా ఊరు పూర్తి ఫ్రాక్షన్. అట్లాంటిది ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా డెవలప్ అయ్యాల కన్నా పిల్లలంతా బయటికి పోయినారు. మేము చదువుకునే టయానికి మేము మా ఊర్లో అంతా నలుగురమే ఎంప్లాయర్స్. ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంప్లాయర్, సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఇంకా మొత్తం అన్ని రంగాలలో ఫుల్ డెవలప్ లో ఉన్నారు. నేను 19 రిటైర్డ్ అయినాను. నేను పొద్దుటూరు రిటైర్డ్ అయినాను. అయినా కానీ వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడికి ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడే సెటిల్ అయి కావడం జరిగింది. మా పిల్లలంతా సాఫ్ట్వేర్ ప్లస్ బ్యాంక్ ఎంప్లాయీస్ మా పిల్లలంతా ఉన్నారు. సార్ అప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాక్టరీ కత్తులు పట్టాల్సినటువంటి కలం పట్టుకొని వెళ్ళే సిచ్యువేషన్ రావడానికి ఏం కారణం? మా నీళ్ళు అట్లా మేము తినే కారం కావచ్చు, మేము తినే సంగటి కావచ్చు, ఆ పౌరుషం మా ఊర్లోనే ఎక్కువే. ఈ ఏరియాలో ఈ అర్లగడ్డ, కొలిముళ్ళ, కొయిలకుంట్ల ఏరియాలలో ఫ్రాక్షన్ అప్పటికి ఎక్కువే ఉన్నది, బాగా ఉన్నది. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పెరగడం వల్ల దాదాపుగా తగ్గిపోయింది. అందరూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఒకటి ఏమవుతుందంటే నువ్వు ఎంత సంపాదించినా కానీ డబ్బు ఏం మిగలదు. అదే ఒక పిల్లను మనం కూతురును కానీ కొడుకును కానీ ఎడ్యుకేట్ చేస్తే ఆ కుటుంబం బాగా డెవలప్ అవుతుంది. అదే విధంగా మా ఊర్లో జరిగింది. అంటే మీ ఊర్లో టర్నింగ్ పాయింట్ అయింది, ఫ్యాక్షన్ వదిలేయాలి, కత్తులు దూరం పెట్టుకోవాలి అని చెప్పడానికి టర్నింగ్ పాయింట్ ఏంటి? టర్నింగ్ పాయింట్ అంటే ఇదే పూర్తి మాకు చాలా కుగ్రామం. మాకు ఎడ్యుకేషన్ ఇక్కడ ఎలిమెంటరీ వరకే ఉందే కానీ హై స్కూల్ అంతా పేరుసోమలో. మాకు పేరుసోమల కొద్దిగా మాకంటే డెవలప్ విలేజ్, ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్నారు, మాకంటే చదివించుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పంటలలో ఈ ఏరియాలో మా ఊరే బెస్ట్. మిరప వేస్తున్నారు, శనగ చేస్తున్నారు, తర్వాత ఉల్లి వేస్తున్నారు. ఈ వ్యవసాయం మీద ఎప్పుడైతే ఇంట్రెస్ట్, పోటీ, కాంపిటీషన్ వచ్చిందో అప్పుడు మా ఊరి భవిష్యత్తే మారుతుంది. అదే టర్నింగ్ పాయింట్ వ్యవసాయం మీద ఆసక్తి, చదువుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్. ఫ్యాక్షన్ మూల కారణం ఏంటంటే ఇదే వ్యవసాయ భూముల తగాదాలే. ఎట్లా వస్తాయంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఎక్కడ తయారవుతుందంటే విలేజ్ లో యువత ఉద్యోగాల సైడ్ రాకపోతే ఇంకా ఆటోమేటిక్ గా యువకులు ఊరికి ఉండరు. ఈ ఎక్కడెక్కడ ఈ కోడి పందాలు, ఈ కొబ్బరి, మా ఊర్లో కొబ్బరి పందాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. బాగా కాంపిటీషన్ ఉంటుంది. పండగ వచ్చే వాళ్ళకల్లా, నాలుగు చోటు వచ్చే వాళ్ళకల్లా మా ఊర్లో విపరీతంగా కొబ్బరి కొడతారు. అట్లా ఈ చిన్న చిన్న గలాటాలు ఫ్రాక్షన్ తయారైంది. అంటే చిన్న గొడవ ఫ్యాక్షన్ అంతే కదా, యువత ఊరికంటది కదా. ఇప్పుడు యూత్ అనేది మనం వాళ్ళ బ్లడ్ ను కంట్రోల్ చేయలేము. ఎప్పుడైతే వాళ్ళ బ్లడ్ కంట్రోల్ కాదో వాళ్ళ ఆ స్టిమ్యులేషన్ అట్లా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా వర్క్ అనేది చదవాలనో లేకపోతే ఏదైనా గేమ్స్, స్పోర్ట్స్ తగిన మనం దారి మళ్ళిస్తే ఫ్రాక్షన్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. చెప్పండి, మీ చిన్నప్పుడు ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏముండయి ఈ ఊర్లో పూర్తి వెనుకబడిన ఊరు ఇది. ఏంటంటే ఈడ రోడ్డు లేవు. నేను నిక్కి 1981లో 10th క్లాస్ పాస్ అయ్యే టయానికి కూడా ఈ ఊర్లో బండ సపట్లేదు, ఏది లేదు. అంటే మొత్తం ఊరి నిండా కొట్టాలే ఉండేటివి. ఆ తర్వాత బండ సప్పటి వచ్చింది. అంటే మూల చిన్న ముసరెడ్డి సర్పంచ్ అయిన టైంలో ఊర్లో రమారమి ఊర్లో ఒక 3/4 భాగం బండ సప్పటేసినారు, నాపరాళ్ళు తోలి. ఆ తర్వాత మళ్ళీ చిన్నగా రామన్న, శివరారెడ్డి, పుల్లయ్య ఇట్లా కొందరు ఒక్కొక్క టైంలో ఇంత, ఒక్కొక్క టైంలో ఇంత. అంటే ముసరెడ్డి టైంలోనే కొంత సిమెంట్ సప్పట్లు ఉన్నాయి. ఆ తర్వాత పుల్లయ్య టైంలో, రామన్న టైంలో అట్లా వేసుకుంటే ఈరోజు ఊర్లో ఏనే కానీ కాలు పెడితే సిమెంట్ సప్పట లేని బజారే లేదు ఈ ఊర్లో. కొట్టం అనే ఇండ్లు అనేది లేదు. మొత్తం గవర్నమెంట్ బిల్డింగులు వచ్చి ప్రతి ఒక్కరూ ఇండ్లు కట్టుకొని హ్యాపీగా ఉండారు. ఈరోజు ఈడ ఒక మా కోటపాట్లో ఒక 2000 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీకి పోకముందు ఒక 700-800 ఎకరాలు ఈ ఊర్లో తోటకట్టుండే, నీటి పారకం.
అంటే ఏ రోజు కూలోళ్ళకు పని లేదు అనకూడదు. పేర్సాం నుంచి వందలాది మంది మా ఊరికి వలస కూలీలు వచ్చేవాళ్ళు. అంటే ఆ ఊరు పెద్దది. ఒక 500 మంది, 600 మంది మా ఊరికి పత్తిర్సనీకి, మిరపకాయలు కోయనీకి ఈ రకంగా బాగొచ్చేది. ఈ ఊరు ఈరోజు ఫ్యాక్టరీకి పోకముందు 150 బోర్లు ఉన్నాయి. ఒక్క బోరు కాదు 100 బోర్లు ఉండి మంచి పంటలు తీసేవాళ్ళు. పొలం గుడక మంచి ఎన్ని నీళ్లు కట్టినా ఉప్పొలం వచ్చేది కాదు, ఏం కాదు. మంచి పంటలు వండి మంచి డెవలప్మెంట్లోకి వచ్చింది. అంటే ఈ ఫ్యాక్షన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఆ రోజు? అది ఫ్యాక్షన్ చిన్నగా అది ఏందో కొన్ని కొన్ని కారణాల వల్ల వచ్చింది కానీ అది 1988 తర్వాత రాజీ అయిపోయింది ఊరంతా. 3 కూనీలు జరిగినాయి. 3 కూనీలు అయిన తర్వాత 2 కూనీలు ఒక సైడు, 2 కూనీలు ఒక వాళ్ళకుండే రాజీ అయిపోయి 1989లో క్లియర్గా రాజీ అయ్యి ఈ ఊర్లో ఈ రోజుకు ఎలాంటి సమస్య లేదు. అంటే వాదు కొట్లాట గుడకలేదు. రాజీ అయిన తర్వాత ఈ గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుని ఉంటారు? ఏ ఏ స్థాయిలో పనిచేస్తున్నారు? ఎంతమంది సాఫ్ట్వేర్స్ ఉంటారు? ఈ ఊర్లో ఈయన అంటే ఒక 100 మంది సాఫ్ట్వేర్లు ఉండారు. ఒక బ్యాంకీ మేనేజర్ ఉండాడు, ఒక ఎస్ఐ ఉండాడు, ఒక డిస్టిక్ గుంటూరులో సీడ్ కార్పొరేషన్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు, ఒకరు కలెక్టరు, ఒకడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గానో ఏదో ఉండాడు, రిమాన్ కొడుకు. ఉమ్. ఇంకా మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్లే. ఒక అమ్మాయి శ్రీవాణి ఎంఆర్ఓగా పనిచేస్తుంది నంద్యాల రూరల్ మండలానికి. మొత్తం ఒకప్పుడు కత్తులు వదిలిపేసి ఫ్యాక్షన్ వదిలేసిన తర్వాత పెన్నులు పట్టారు, చదువులు చదువులు వేస్తారు. ఇప్పుడు ఎలా ఉంది పెద్ద? ఏం బ్రహ్మాండంగా అంది ఈ ఊర్లో. ఈ చుట్టుపక్కల గ్రామాలలో మా ఊరు మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఇంకా ఈ ఊరికి మేలు జరగాలి, మంచి జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుందంటే కొంతగా ఈ ఊరికి డ్రైనేజ్ ప్రాబ్లం దండిగంది. సచివాలయం ఇప్పుడు ఈ ఊరికి మేయర్ మామూలుగా ఈ 3 ఊర్ల పంచాయతీ ఇది సచివాలయం. పెదవెంతుర్ల, కమ్మోరపల్లె, కోటపాడు 3 ఊర్లు. ఇది అన్ని 3 గ్రామాల మీద ఇది పెద్ద పంచాయతీ. కానీ ఆ రోజు మా ఊర్లో సచివాలయం కట్టడానికి స్థలం లేదని మా ఊర్లో ఉండవని మేమంతా. ఇప్పుడు ఇంకా ఏదో మళ్ళీ మీరు ట్రై చేయండి, మీ ఊరికి సచివాలయం వస్తుంది. మీది 2000 పాపులేషన్ ఉంది కదా, 2000 పైగానే ఉంది జనాభా. మీరు ట్రై చేయండి అన్నారు నాయకులు. చూడాలంగా కొద్దిగా. భవిష్యత్ తరానికి ఇప్పుడు ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు, యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పేది ఏముంది, ఈరోజు మంచి భవిష్యత్తు. మాకేమనిపిస్తుంది అంటే లాస్ట్కు ముసలోళ్ళు తప్ప వయసోళ్ళు ఏమి ఉండరు ఈ ఊర్లో. ఎందుకు? ఇంకా ఏముంది, అందరు చదువుకుంటున్నారు. కులం అనేది ఏం లేదు. ఎస్సీలలోనే సాఫ్ట్వేర్లు ఉండారు. ఎస్సీ పేటలో గుడ్డలు కట్టుకోవడానికి కూడా లేని స్థితిలో ఉన్నారు ఒకప్పుడు. ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం సంపాదించుకొని తోటలు వేసుకొని బాగా మిర్చి వండించుకుంటా అన్ని రకాలుగా బాగా ఈరోజు మంచి ముందంజలు ఉండారు. ప్రతి కులము దూదెక్కల కానీ సాకలి కానీ, సాకలి బట్టలు ఉతుకుండేవాళ్ళు మామూలుగా. ఈరోజు వాళ్ళు కూడా మిరప నాటుకొని లచ్చలు చూస్తున్నారు. ఇంకా మంచిగా అభివృద్ధి వైపు దూసుకొని పోతుంది. మనతో మాట్లాడి సార్, పెద్దగా చెప్పండి, మీరు చూసిన చిన్నప్పుడు ఊరికి ఈ కోటపాడుకి ఇప్పుడు చూస్తున్న దానికి ఎలా ఉందంటారు? మ్యాక్సిమం 80% బాగా డెవలపింగ్లో ఉంది. మేము చేనేత కార్మికుల కుటుంబాలము. మా పెద్దోళ్ళు చూస్తామా అప్పుడు తాగుడులు అసలు మొగ్గాలు నేసేది తీసుకుపోయి ఇబ్బందులు పడే కాలము. ఈనాడు మా కులాల్లో కూడా మా 35 ఉన్నాయి ఊళ్ళో కులాలు. మా 35 కుటుంబాలు ఉన్నాయి. 35 కుటుంబాల్లో కూడా కనీసం అంటే ఒక 15 మంది జాబ్ చేసుకుంటున్నారు లక్షణంగా. ఇప్పుడు మా కూతురు కూడా బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. మా తమ్ముడు కూడా డిఆర్డీఏలో జాబ్ చేస్తున్నాడు. ఇంకొక మా బంధువుల అబ్బాయి కూడా పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నాడు. వాని కొడుకు బీటెక్ అయిపోయింది. ఇంకొక 2 కూడా మలేషియాలో, సింగపూర్లో ఒకడు స్థిరపడినాడు. మంచిగా అభివృద్ధి పథకంలో మా కుటుంబాలు, చేనేత కుటుంబాలు కూడా బాగానే ఉన్నాయి. ఈనాడు మా వాళ్ళు గవర్నమెంట్ పథకాలు కూడా వినియోగించుకుంటున్నాము. మాకు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ వల్ల కూడా చాలా ఉపయోగాలు జరిగినాయి. ఆంధ్ర బ్యాంక్ వల్ల మా కులము చాలా డెవలప్ అయింది ఇక్కడ.
అంటే వాళ్ళు లోన్లు ఇవ్వడము, సబ్సిడీలు ఇవ్వడము. దానికి మేము మా ఏడీ గారు కూడా మాకు బాగా చేనేత కుటుంబాల తరపున ఏడీ గారు సహకారం చేసినారు. ఇప్పుడు కూడా మాకు ఏదో ఉచిత విద్యుత్ వస్తున్నాయి, పవర్ లూమ్స్ ఉన్నాయి బాగా. అందరూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాము. మా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇంటికి 2, 3 చదువుకున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నాడు. ఈ 2000 మంది ఉన్న ఈ ఊర్లో రాష్ట్ర స్థాయి క్యాడర్లో ఐఏఎస్లుగా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఒకప్పుడు మా ఊరికి అప్పిచ్చేటోళ్ళు కాదు ఇతర ఊర్లకు పోతే. ఇప్పుడు చాలా బంధువులు కూడా మమ్మల్ని పలకరించే కెపాసిటీలో ఈ ఊర్లో ఎవరన్నా పోతే బయటకు పోతే ఏం అడుగుతారని భయపడుతున్నారు. ఇప్పుడు ఆర్థికంగా పరిపుష్టితో ఉన్నారు కాబట్టి బంధువులు కూడా బాగా మర్యాదగా పెళ్ళిళ్ళ దగ్గరికి పోయినా కానీ ఎక్కడ కానీ బంధువులు కూడా బాగా మర్యాదగా పలకరిస్తున్నారు మమ్మల్ని. అంటే ఒక రకంగా వ్యక్తిగతంగా హోదాలు ఉన్నాం కాబట్టి గౌరవంగా పలకరిస్తున్నారు. మా బంధువులే ఒకప్పుడు మమ్మల్ని చూస్తుంటే ఏం అడుగుతారని భయపడుతున్నారు. అంత ఇబ్బందుల నుంచి ఈనాడు పరిపుష్టికి వస్తున్నామంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ ఊరికి వస్తుంటారా? ఈ ఊరికి వస్తారు, పండుగలప్పుడు వచ్చి అందరూ బాగా అందులో ఈ ఊళ్ళో ఒక ప్రత్యేకత ఉంది. రెడ్డి గారు కానీ ఇతర కులస్తులు కానీ కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, ఇతరులు అందరూ ఉన్నారు. బాగా గౌరవంగా మామ చిన్న పెద్దయినప్పుడు మేము వాళ్ళ కొడుకు మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు. మమ్మల్ని గౌరవంగా మామనే హెచ్చరించాడు. అంత హోదాలు ఉన్నాయి. ఇప్పుడు సిఐ హోదాలో పోతాడు కదా, మేము కూడా ఏం పోయాని అంటాము కానీ ఆయన సార్ అని. ఇప్పుడు ఆ మామ మంచి ఎడ్యుకేషన్ ఉండాలి కదా, మా గౌరవంగానే మామ అంటే ఏం పోయి అని అంటాడు. మొదటి డిగ్రీ మీ ఊర్లో ఇది మాత్రం పీస్ఫుల్గా. కొన్ని ఊళ్ళల్లో ఉండొచ్చు. మా ఊళ్ళో మాత్రం మామ చిన్న పెద్దయినా అని బాగా పలకరింపులు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ కులమన్నా కానీ సంబంధం లేక అంత మంచి ఊరు మా ఊరు. అంత డెవలప్లో ఉన్నాము మేము. ఏదో దేవుని దయ వల్ల కూడా బాగా అభివృద్ధి పథకంలో బాగా నడుస్తున్నాము. మా బంధువులు కూడా మాకు మర్యాద ఇస్తున్నారంటే కారణం ఇదే, గౌరవంగా మంచి వ్యక్తిగత హోదాలు ఉన్నారు. అంటే రాబోయే తరానికి మీరేం చెప్పదలుచుకున్నారు? రాబోయే తరం అంటే రోజంతా ఊళ్ళల్లో బయట ఉండేటోళ్ళు ఏదో డబ్బు సంపాదించి ఊళ్ళో డెవలప్ కార్యక్రమాలు చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. అంతేగా. ఊరు బయట ఉండొద్దు, ఊర్లోకి రండి. రండి కాదు, గౌరవంగా అంటే నైతిక విలువలు ఉండాలా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను అనుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవడం ముందు నైతికంగా ఉండాలని మా కోరిక. అది అంటే డబ్బు సంపాదించు ముఖ్యం, హోదాలు ఉండొచ్చు, కానీ నైతికంగా బాగుండాలా. అంటే మనం కూడా గౌరవంగా ఉండాలా, మన బంధువులు బాగుండాలా, మన పక్కోళ్ళు కూడా బాగుండాలని ఉండాలని మేము ఆశిస్తాం. అది అందరిలో రావాలి. ఆ మార్పు వచ్చే అది బాగుంటుంది. మా ఊరు సస్యశ్యామలమే. ఇంకా అంతగా చూసుకుంటే మనం చూస్తూ ఉన్నాము, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా కంపల్సరిగా ఆ పుట్టిన ఊరు మీద దృష్టి పెట్టండి, ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయండి. అయితే ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం, ఆ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి పోషించి ఆలపాలన చేసి ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ఉన్న ఊరుని కన్న తల్లిని మర్చిపోవద్దు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనకు కత్తులు తీసుకుని కుతికలు కోసుకునేటువంటి గ్రామం ఫ్యాక్షన్ ఏ పల్లెలు అయితే ఉన్నాయో ఆ పల్లెల్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, అదేవిధంగా సాఫ్ట్వేర్లుగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్, అదేవిధంగా ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళే మనకి కోటపాడు గ్రామంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో హుస్సేన్, RTV, కర్నూలు.